ఉమ్, జ్యోతిష్య అభిలాషులందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు మనము నిన్న చూసిన చార్ట్‌కి సంబంధించి ఇంకా కొంచెం అడ్వాన్స్‌డ్ టాపిక్స్ అంటే నిన్న మనం చూసింది ఏం చూసాము అంటే అసలు జ్యోతిష్యం అంటే ఎలా చూస్తారు? వీళ్ళు చూసే మార్కెట్‌లో ఈరోజు చూస్తున్న చిల్లర జ్యోతిష్యంలో నేను చెప్పినట్లు ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టుతా ఉంటే, లేదు 12 బాక్సులేసేసి ఆ 12 బాక్సుల్లో గ్రహాలు పెట్టి ఆ గ్రహాలు ఉదాహరణకి లగ్నంలో శనీశ్వరుడు ఉన్నాడని, పంచమ స్థానంలో రాహు ఉన్నాడు, సప్తమ స్థానంలో కుజుడున్నాడు. ఇట్లా చెప్తూ ఉంటే, తర్వాత ఒక కారణం చెప్పి వివాహాలు ఆపే మహానుభావులు ఎక్కువైనందువల్ల, అసలు జ్యోతిష్యం అంటే వివాహానికి ఎలా చూస్తారు? అసలు జ్యోతిష్యం అంటే రకరకాల జ్యోతిష్యాలు నేను చెప్పాను. 5 రకాలని. వాస్తు జ్యోతిష్యం అని, ముహూర్త జ్యోతిష్యం అని, వివాహ సంఖ్యా జ్యోతిష్యం అని, ప్రశ్న జ్యోతిష్యం. సో, వివాహ జ్యోతిష్యం చూసేటప్పుడు మనము ఒక ఒక జంట మ్యారేజ్ విషయం చూడాలి అంటే ఎంత డీప్‌గా అనలైసిస్ చేయాలి అన్నది నేను మీకు చూపించాను. ఇంతకుముందు ఎప్పుడైనా చార్ట్ అనలైసిస్ చేసేటప్పుడు మనం చెప్తానే ఉన్నాం. అందులో మనము ఒక నక్షత్రం పట్టుకోనో, ఒక రాశి కారణంగానో కాకుండా చార్ట్‌లో ఉన్నటువంటి గ్రహాల డీప్ అనలైసిస్, గ్రహాల బలాలు, భావాల బలాలు ఇయన్నీ చూసుకుంటూ నిన్న మనం చాలా డీప్‌గా అనలైసిస్ చేసామనమాట. అందులో కొన్ని నాకు వేదికలో నచ్చనివి గూడా మీకు నేను చెప్పాను. అష్టగుణ కూటంలో గూడా వచ్చిన అనలైసిస్ చేసేటప్పుడు తక్కువ గుణాలు వస్తాయి. ఈ సాఫ్ట్‌వేర్‌లో కోడింగ్ అనేది ఆ, సో, అలాంటి స్థితుల్లో నేను చెప్పినట్టుగా ఈ చాట్లు చూసేటప్పుడు వివాహ జ్యోతిష్యంలో నాకు నేను చూసిందేంటంటే చాలామంది జ్యోతిష్యాన్ని అష్టకొనుక్కోవటం బేస్ చేసుకొని, అక్కడ గుణాలు తక్కువొచ్చినియని వాళ్ళల్లో వాళ్ళే యాప్‌లేసుకొని మొబైల్‌లో, ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్స్‌కెళ్ళి చూసుకుంటా ఉంటే, చెప్పాను అక్కడ కోడింగ్ అనేది పర్ఫెక్ట్‌గా కోడింగ్ రాయకపోతే గుణాలు చాలా తక్కువొస్తాయన్నమాట. కంప్లీట్ కోడింగ్ రాయాలి. అది చాలా వెబ్‌సైట్స్‌లోను, మొబైల్ యాప్స్‌లో గూడా నేను చూసాను. దాన్ని మాన్యువల్‌గా మనం సరి జేసుకోవాల్సొస్తుంది. నిన్న నేను సరి జేసి చూపించాను. 16 వచ్చిన దాన్ని 25 తీసుకెళ్ళాను. అట్లా చేయాల్సొస్తదనమాట. అంతేగాని మీరే జ్యోతిష్కులైపోయి, మీకై మీరే ఆన్‌లైన్‌లో మొబైల్‌లో యాప్‌లేసుకొని జ్యోతిష్యం చూసి గుణాలు తక్కువొచ్చినియని మీరే డిసైడ్ అయిపోయి, ఇలా తల్లిదండ్రులు డిసైడ్ అయిపోయి, వధువు, వరులు కూడా వాళ్ళకై వాళ్ళు డిసైడ్ అయిపోయి చూడటం అనేది చాలా తప్పవుతది. ఎందుకంటే వివాహం అనేది ఒక పవిత్ర బంధం. ఈ బంధాన్ని బాధ్యతతో ముందుకు తీసుకెళ్ళాలి. ఒకరి మీద ఒకరి నమ్మకము, మ్యూచువల్ అండర్‌స్టాండింగ్, 2 కుటుంబాల మధ్యన ఒక బంధం అనేది ఏర్పరచుకోవాలి అంటే జ్యోతిష్యం అనేది కాదు. మన కర్మ అనేది ఉంటది. కర్మ అనేది తప్పనిసరిగా మనిషికి కర్మబంధం తప్పనిసరిగా అతను కర్మకు బద్ధుడవుతాడు అవ్వాల్సిందే. కాబట్టి మీరు మీ కర్మను మీరు చేసుకుంటూ ఎళ్ళండి. జ్యోతిష్యం అనేది మీరు అంతగా నమ్ముతున్నారు, లేదండి మేము నమ్ముతాము, మాకిది మొదటి నుంచి గూడా ఉంది అంటే ఎలా చూడాలి? అది చాలా డీప్ అనలైసిస్ నేను చెప్పాను. అందులో వేదిక ప్రకారం, కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం చాలా ఉంటది. అందులో కృష్ణమూర్తిలో అయితే మీకు ఈవెంట్స్ అనేవి ప్రాపర్‌గా టైమ్ ఇస్తే కరెక్ట్‌గా మనం జడ్జ్ జేయొచ్చు. సో, నిన్నంతా నేను చాలా వరకు కొంచెం కృష్ణమూర్తి వేదికను కలుపుకుంటూ చాలా విషయాలు చెప్పాను. ఈరోజు మనం ఈ చార్ట్‌లో ఏం చూడబోతున్నాం అంటే ఆఫ్టర్ మ్యారేజ్. మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంటది? తర్వాత వివాహంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయుస్సు. ఆయుస్సు ఎలా ఉంటది? పుత్రయోగం ఉంటదా? పుత్రయోగం ఎలా ఉంటది? డైవోర్స్ అనే ఛాన్సెస్ వీళ్ళ మధ్యన ఉంటాయా? అనే విషయాలను మనం ఈరోజు కూలంకషంగా చూసుకుందాం. ఫైనల్‌గా లాస్ట్‌లో వాళ్ళకి ఒక టైమ్ స్లాట్ ఇద్దాము. ఈ టైంలో మ్యారేజ్‌కి మీరు మీ ప్రయత్నాలు పెట్టండి. పెడితే తప్పనిసరిగా వివాహం అవుతది. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మ్యారేజ్ తర్వాత లైఫ్ దాన్నేమంటారంటే పోస్ట్ మ్యారీడ్ లైఫ్ అంటారు. ప్రియర్ అంటే ముందు, వివాహానికి ముందు, పోస్ట్ మ్యారేజ్ లైఫ్ అంటే తర్వాత. ఇప్పుడు కృష్ణమూర్తి ప్రకారం దీన్ని సిగ్నిఫికేటర్ టేబుల్ అంటారు. కృష్ణమూర్తి పద్ధతిలో మనం ఒక చార్ట్ అనలైసిస్ చేసేటప్పుడు ఈ సిగ్నిఫికేటర్ టేబుల్ చాలా ఇంపార్టెంట్. కేపీ అంటే కృష్ణమూర్తి పద్ధతి సిగ్నిఫికేటర్ టేబుల్. ఇందులో మనము ఒక ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటది అనేది చూసేటప్పుడు ఫస్ట్ మనం చూసే అంటే చెప్పాను నేను రెండవ హౌస్. ఓకే. రెండవ హౌస్.
రెండవ భావం, హౌస్ అన్న భావం, నేను చెప్పాను, భావం అన్న, హౌస్ అన్న, పొజిషన్ అన్న, ఆ పోతే ఇంకా మీరు ఇంకా ఏమనుకుంటారు, భావం అంటారు, హౌస్ అంటారు, గృహం అంటారు. ఓకే, రెండవ గృహము, రెండవ భావం, రెండవ స్థానం, ఇట్లా అన్నమాట. సో రెండవ భావం, ఏడవ భావం, రెండు అంటే నేను చెప్పాను కుటుంబం, ఫ్యామిలీ ఎక్స్పాన్షన్. వివాహం తర్వాత కుటుంబాలు, రెండు కుటుంబాలు ఒకటవుతాయి, కుటుంబం పెద్దదవుతుంది. 7 అంటే వివాహానికి సంబంధించినటువంటి మెయిన్ హౌస్. ఓకే, 11 అంటే వాళ్ళ కోరికలు నెరవేరే స్థానం. ఓకే, 11వ స్థానం లాభాలు, మిత్రులు, కోరికలు అని చెప్తుంది. సో కోరికలు నెరవేరటంతో పాటు ఒక పార్ట్నర్ రావటం, ఆ పార్ట్నర్ తోటి ఒక ఫ్రెండ్షిప్, మిత్రత్వం ఉండటం అనేది 11వ భావం చెప్తుంది. సో ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్, పోస్ట్ మ్యారేజ్ లైఫ్ మనం డిస్కస్ చేసేటప్పుడు రికార్డ్ అవుతుంది. ఓకే ఓకే. సో ఏం చూస్తాను చెప్పాను, 7th హౌస్ చెప్పాను. 7th హౌస్ ఎందుకు చూస్తారు? మ్యారేజ్ గురించి, వివాహము, వివాహం. భార్య భర్త స్థానం. 2nd హౌస్ అంటే మ్యారేజ్ తర్వాత కుటుంబం. 11వ స్థానం వచ్చేసి చెప్పినట్టు కోరికలు నెరవేరటం. సో మ్యారేజ్ సక్సెస్ అవ్వాలి. తర్వాత పోతే సపోర్టింగ్ హౌసెస్, దీనికి ఇంకా కూడా 5th హౌస్. 5th హౌస్ అంటే ప్రేమ. ఓకే, ప్రేమ గురించి చెప్తుంది. 8th హౌస్, 12th హౌస్. సో 12th హౌస్ అంటే బెడ్ కంఫర్ట్. ఓకే, సెక్స్. 8th హౌస్ అంటే వాళ్ళ మధ్యన ఫిజికల్ ఇంటిమసీ. ఓకే, ఇంటిమసీ, అట్రాక్షన్. ఓకే, ఇవన్నీ కూడా చెప్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను 2, 7, 11తో పాటు 5 కూడా తీసుకున్నాను, 8 తీసుకున్నాను, 12. ఇన్ని కృష్ణమూర్తి ఇంత అనలైజ్ చేస్తాడు, ఇన్ని హౌసెస్ గురించి అనలైజ్ చేస్తాడు. వేదిక్లో వివాహం తర్వాత మ్యారేజ్ లైఫ్ అన్నప్పుడు జనరల్గా 7th హౌస్ చూస్తారు. 7th హౌస్ ని మెయిన్ గా తీసుకొని, ఎందుకంటే వేదికలో ఇంత అడ్వాన్స్డ్ గా పోయి ఇన్ని హౌస్లు అనలైజ్ చెప్పే అంత పర్సన్ ఎక్కడో ఉంటారు, రేర్ గా ఉంటారు. 100% అంటే 100 మందిలో ఎక్కడో ఒక 10% ఉంటారు. మిగతా వాళ్ళంతా రోడ్ సైడ్ చిల్లర జ్యోతిష్యం, ఎలిక పెళ్లి, పాము ముంగిస అయిపోయింది తీసేయి, పెళ్లి ఆవు పులైని తీసేయి, రాశికూటం కలవటం లేదు, షష్టాష్టకం అయిపోయింది తీసేయి, రాసుల మధ్యన భకుడ దోషం ఉంది, ఏకనాడి దోషం ఉంది, పోతే అమ్మాయి రాక్షస గణం అయింది, అబ్బాయి దేవగణం అయ్యాడు, తీసేయి, తారాబలం నైదన తార అయింది అమ్మాయి. ఈ రకంగా వివాహాలు చెడగొట్టి ఒక కారణం చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. అందులో మళ్ళీ ఏక నక్షత్ర దోషము, ఏకరాశి దోషము, ఏకలగ్న దోషము, త్రిజ్యేష్ఠ దోషము, రాహుకేతు దోషము, కుజు దోషము, రజ్జు దోషము, వేధా నక్షత్ర దోషము, స్త్రీ ఇలా ఎన్నో. వీటన్నిటిలో కూడా వాళ్ళు చెప్పేది ఒక కారణం, ఒక కారణం చెప్పే చెడగొడతారు. ఇంకొంచెం నాకు అక్కడక్కడ కొంచెం ఉంటే చాట్లో గురుబలం లేదండి అంటే దానికి కూడా చెప్పాను. ఒక చాట్లో గురుబలం అంటే 2 రకాలుగా చూస్తారు. గురుబలం అంటే ఒకటి జన్మజాత వాళ్ళ చాట్లో గురుబలం, గోచార రీత్యా. గోచార రీత్యా అంటే వివాహం జరిగే సమయానికి ప్రజెంట్ గురువు కానీ శుక్రుడు కానీ శుభగ్రహాలు ఒక్కొక్క ఎక్కడ ఉన్నారు, గోచార రీత్యా గురువు ఎక్కడ ఉన్నారు, దానికి కూడా వెనక క్లాసులో చెప్పాను నేను. గోచార రీత్యా గురువు అంటే, గోచారం అంటే ఇప్పుడు ప్రజెంట్ గురువు ఎక్కడ ఉన్నాడని చెప్పటమే, గ్రహం ఎక్కడ తిరుగుతుంది అనేసి చెప్పటం. దానికి కూడా నాకు కొంతమంది అడిగారు, సార్ మీకు ఇప్పుడు గురుబలం లేదు కదా, గురువు ఇప్పుడు వాళ్ళ జన్మరాశి నుంచి శుభస్థానాల్లో రావాలని, అంటే 2, 4, 7, 9, 11, 10. 10 అంటే 9 అంటే భాగ్యం అదృష్టం, 10 అంటే రాజ్యస్థానం, 11 అంటే కోరికలు నెరవేరే స్థానం. ఓకే, 7 అంటే వివాహ స్థానం, 5 పుత్రస్థానం, 2 అంటే కుటుంబం, 4 అంటే గృహం. సో వీటిల్లో వస్తేనే వివాహానికి సపోర్ట్ అవుతుంది. అంటే గురువు ఒక్కొక్క రాశికి రావడానికి సంవత్సరం పడుతుంది. అంటే నేను చెప్పినట్టు 2 నుంచి తర్వాత నేరుగా 5 అంటే 2 నుంచి 5కు రావాలి అంటే కుటుంబ స్థానం నుంచి 5వ స్థానం పుత్ర స్థానానికి రావాలి అంటే 3 సంవత్సరాలు పడుతుంది. అంటే 3 సంవత్సరాలు మీరు పెళ్లిళ్ళు చేసుకోరా? సో ఇదంతా ఏంటంటే అట్లా వద్దు, అలా చెప్పకూడదు. గోచార రీత్యా గురువు లేకపోతే గురువు మీ ప్రయత్నాలు చేయండి. శుక్రుడు వివాహానికి కారకుడు, ప్రతి నెల ఒక రాశి తిరుగుతూ ఉంటాడు. శుక్రుడు సపోర్ట్ చేస్తే సరిపోద్ది కదా. గురువు ఎక్కడ మీకు గోచార రీత్యా అంటే ఒక్కొక్క రాశి మీకు మీ జన్మ రాశి నుంచి నేను చెప్పినట్టు 2 వీళ్ళు జ్యోతిషంలో ఏం చెప్తారంటే గురుబలము అంటే చాట్లో గురుబలము, గోచార రీత్యా గురుబలం అంటే జన్మ రాశి నుంచి గురువు 2, 4, 5, 7
9, 10, 11 ఈ స్థానాల్లో వస్తే గురుబలం ఉంటుంది, శుభస్థానాలు. అంటే ఒక్కొక్క రాశికి రావడానికి 2 నుంచి 5కు రావాలంటే 3 సంవత్సరాలు, 5 నుంచి 7కు రావాలంటే 2 సంవత్సరాలు, 7 నుంచి 9కు రావాలంటే మళ్ళీ 2 సంవత్సరాలు. ఇట్లా పెళ్ళిళ్ళు ఎట్లా కుదురుద్ది? కాబట్టి మీరు శుక్రుడిని చూడండి, శుక్రుడు ప్రతి నెలకు ఒక రాశి తిరుగుతూ ఉంటాడు. అట్లా చూసుకోండి. సరే, ఇలా అన్నీ జరుగుతున్న ఈ సమయాల్లో మనము ఈ ఒక్కొక్క ఘటన ఒకరి జీవితంలో వివాహానికి సంబంధించి నిన్ను చాలా అనలైజ్ చేసినప్పుడు ఈ రోజు కూడా మన అనలైసిస్లో పోస్ట్ మ్యారీడ్ లైఫ్ అంటే మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది అని నేను చెప్పినప్పుడు 7 ఇలా భావాలు తీసుకున్నప్పుడు ఫస్ట్ 7వ హౌస్ చూద్దాం. ఎందుకంటే మెయిన్ హౌస్ 7వ హౌస్ మెయిన్ హౌస్ అయితే 7వ హౌస్లో మనకి ఎవరెవరు కారకులుగా ఉన్నారు? వీనస్ అంటే శుక్రుడు, కుజుడు. వీళ్ళు మీకు చెప్పాను, వీనస్ కారకుడు సిలో. సి అంటే చెప్పాను 50% సిగ్నిఫికేటరు, డి అంటే 25% సిగ్నిఫికేటరు. సో ఈ శుక్ర కుజులు 7వ భావానికి సిగ్నిఫికేటర్గా ఉన్నాయి. నేను చెప్పాను పిసిబిఎల్ అంటే పి అంటే ప్లానెట్స్ ఇన్ భావాలార్డ్ అంటే రాశి అధిపతి ఎవరు? రాశి అధిపతి ఎవరు? 7వ భావానికి. ఈ బాబుది లగ్నం వచ్చేసి వీనస్ అంటే వృషభ లగ్నం. మొదటి భావానికి శుక్రుడు అధిపతి అంటే రాశి అధిపతి భావాలార్డ్. బిఎల్ అంటే భావాలార్డ్. 1వ భావం వృషభ లగ్నం, అధిపతి శుక్రుడు. ఓకే, 7వ భావం అతనికి నేరుగా మనకి కుజరాశి అయిన వృశ్చికం వస్తుంది. 7వ భావం అధిపతి కుజుడు, మార్స్ అంటే కుజుడు. సో ఆ కుజ నక్షత్రాలలో భావాలాడు ఎవరు? భావాధిపతి నక్షత్రం సి అంటే కాన్స్టలేషన్స్. సో ఆ భావాధిపతి కుజ భావాధిపతి 7వ భావాధిపతి కుజుడి సి అంటే నక్షత్రాలలో ఉన్న గ్రహం ఎవరంటే శుక్రుడు. కుజ నక్షత్రాలలో ఉన్న గ్రహం మీకు చూడాలంటే ఇక్కడ తెలిసిపోద్ది. కుజ నక్షత్రాలలో ఉన్న గ్రహం శుక్రుడు. కుజ నక్షత్రాలు ఏంటివి? ఇక్కడ మీరు నక్షత్ర లార్డ్స్ చూశారు అంటే దాని కింద కుజుడు చూడండి. మార్స్ అంటే కుజుడు. కుజ నక్షత్రం ఏంది? చైత్ర నక్షత్ర అంటారు, చైత్ర అంటారు. కుజ నక్షత్రాలు ఎవరు ఉన్నారు? శుక్రుడు ఉన్నారు. ఏ గ్రహం ఉంది? మీకు నక్షత్రం తెలియకపోతే కేవలం గ్రహం చూడండి. ఇక్కడ ఉన్నోళ్ళలో కుజుడు ఉన్నాడా? నక్షత్రాల లార్డ్ అంటే నక్షత్రాల లార్డ్ ఎవరు? శని శుక్రుడు కుజుడు. మార్స్ అంటే కుజుడు, శని చంద్రుడు, శని. సో కుజుడు నక్షత్రం ఏంటి? చిత్ర నక్షత్రం, చైత్ర అంటారు. ఈ నక్షత్రంలో కరెక్ట్గా ఇదే లైన్లో చూస్తే ఇక్కడ గ్రహం ఏముంది? పైన ప్లానెట్స్ అని రాశారు. ప్లానెట్ ఏ గ్రహం ఉంది? శుక్రుడు. సో ఇక్కడ మనకి ఇక్కడ చార్ట్ సిగ్నిఫికేటర్ తయారు చేసేటప్పుడు 7వ భావంలో కుజ అంటే భావాధిపతి ఎవరు? 7వ భావానికి కుజుడు. ఎందుకంటే వృశ్చిక రాశి కాబట్టి. రాశి మనకి 7వ భావం టేబుల్లోకి వస్తే లగ్నం బాబుది వచ్చేసి ఇది 1వ భావం అంటే వృషభ లగ్నం. ఇక్కడ నుంచి నేరుగా 7వ భావం అంటే వృశ్చికం. ఓకే, 7 అంటే వృశ్చికం. రోమన్ అంకెలో రాశారు. నేను చెప్పాను ఒక భావం స్టార్ట్ అయ్యేటప్పుడు డిగ్రీలు వృషభం అంటే 21 డిగ్రీల్లో లగ్నం ఉంది అంటే వృషభ రాశిలో చివరిలో ఉంది. 0 నుంచి 20 డిగ్రీలు 12వ భావంలోకి వెళ్తాయి అన్నమాట. సో 21 డిగ్రీల దగ్గర వృషభ రాశిలో లగ్నం పడింది. అది 1వ భావం మనకి మిథునంలో 16 డిగ్రీల 55 నిమిషాల దగ్గర క్లోజ్ అవుతుంది. 16 డిగ్రీల 55 నిమిషాలకి 2వ భావం స్టార్ట్ అవుతుంది మిథునంలో. అంటే 0 నుంచి 16 మిథునంలో 0 నుంచి 16 డిగ్రీలు 1వ భావంలోకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి నేరుగా 7వ భావం అంటే వృశ్చికం. ఎందుకంటే 1వ భావం వృషభం, 2 మిథునం, 3 కర్క, 4 సింహ, 5 కన్య, 6 తుల, 7 వృశ్చికం. సో 7వ భావానికి వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? కుజుడు. సో ఆ కుజ నక్షత్రాలలో ఉన్న గ్రహము, కుజ నక్షత్రం అంటే చైత్ర నక్షత్రంలో. చైత్ర నక్షత్రం ఇక్కడ వస్తుంది. ఏ రాశిలో వస్తుంది చైత్ర నక్షత్రం మనకి తులారాశిలో. తులారాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి? తులారాశిలో వచ్చేసి చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. చైత్ర, స్వాతి, విశాఖ. తులారాశిలో చైత్ర, స్వాతి, విశాఖ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈ రాశి వృశ్చిక రాశిలో
మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ప్రతి రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయో మీకు తెలిసి ఉండాలి. ఎట్లా? మొదటి భావం ఇక్కడి నుంచి మేషం అంటే అశ్విని, భరణి, కృత్తిక. ఓకే, కృత్తిక, రోహిణి, మృగశిర వృషభంలో, మృగశిర, ఆరుద్ర, పునర్వసు మిథునంలో, పునర్వసు, పుష్యమి, అశ్లేష కర్కరాశిలో ఇంతవరకు ఉంటారు. అంటే మొదటి నవకంలో 9 నక్షత్రాలు ఇక్కడ అయిపోతాయి. మళ్ళీ సింహరాశి నుంచి మళ్ళీ రెండవ నవకం మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశిలో ఉంటారు. ఉత్తర, హస్త, చైత్ర కన్యలో ఉంటారు. చైత్ర, స్వాతి, విశాఖ తులలో ఉంటారు. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ మీకు వృశ్చిక రాశిలో ఉంటారు. ఇందులో పాదాలు ఉంటాయి. అది అది చెప్పేటప్పుడు నేను చెప్పున్నాను వెనక క్లాసులో కూడా. మళ్ళీ ధనురాశిలో మూడవ నవకం. మూడవ నవకం అంటే నవకం అంటే 9 నక్షత్రాలు. ఇక్కడ మూడవ నవకం అంటే మూడవ నవకంలో ఉన్న మూల పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ధనుస్సులో, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట మకరంలో, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర కుంభంలో, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి మీనం. ఇట్లా మీకు తెలిసి ఉండాలి. సో దాన్ని బట్టి నేను చెప్పాను 7వ భావానికి అధిపతి కుజుడు. కుజ నక్షత్రాలలో ఉన్న గ్రహము చైత్ర నక్షత్రం. కుజుడి నక్షత్రం చెప్పాను నేను సిగ్నిఫికేటర్ టేబుల్లో. దీంట్లో వచ్చేసి కుజ నక్షత్రం నక్షత్రాల ఆర్డర్లో చదువుకుంటా వస్తే కుజుడి నక్షత్రం చైత్ర, అందులో ఉన్న గ్రహం శుక్రుడు. సో మీకు టేబుల్లో సిలో 7వ భావానికి చూసేటప్పుడు శుక్రుడు. ఇక 7వ భావంలో స్థితి అయిన గ్రహం ఇక్కడ వస్తుంది. ఓసిసి అంటే అక్యుపెంట్. ఆ అక్యుపెంట్ 7వ భావంలో ఎన్ని స్థితి అయిన గ్రహాలు, భావాల్లో స్థితి అయిన గ్రహాలు, భావాల్లో స్థితి అయిన గ్రహాలలో ఉన్న గ్రహ నక్షత్రాల్లో వాళ్ళ నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, భావాల్లో స్థితి అయిన గ్రహ నక్షత్రాలలో ఉన్న గ్రహం ఇదన్నమాట. ఇప్పుడు 7వ భావంలో స్థితి అయిన గ్రహము ఇక్కడ రాయలేదు అంటే అక్కడ ఏ గ్రహం లేదు. ఎందుకంటే 7వ భావంలో మనకి 7వ భావంలో స్థితి అయిన ఈ 2 మెర్కురీ, సన్ ఇవన్నీ కూడా మెర్కురీ 15 డిగ్రీల దగ్గర ఉంది. అంటే 7వ భావం 21 డిగ్రీల దగ్గర స్టార్ట్ అవుతున్నప్పుడు మెర్కురీ 15 డిగ్రీలు అంటే 21 డిగ్రీల తర్వాత ఉన్న గ్రహాలన్నీ 7వ భావంలో ఉంటాయి. మెర్కురీ 15 డిగ్రీలు అంటే 21 డిగ్రీలకు వెనకుంది. సో ఇది 6వ భావంలోకి వస్తుంది. సూర్యుడు కూడా 6వ భావంలోకి వస్తుంది. మీకు ఇక్కడ చూసుకుంటే తెలిసిపోద్ది. ఎక్కడంటే చార్ట్ చూసుకుంటే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? సూర్యుడు ఏ భావంలో ఉన్నాడు? 6వ భావం. కస్ప్ అంటే చెప్పాను, భావపు స్టార్టింగ్ డిగ్రీని కస్ప్ అంటారు. పోతే నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ఇంకొక గ్రహం బుధుడు కూడా 6, 7లోకి లేడు. 7లో ఏ గ్రహం లేదు. కస్ప్ అంటే భావపు స్టార్టింగ్ డిగ్రీలు 6, 10, 4, 6, 8, 5, 10. సో ఏ భావం కూడా 7లో ఏ గ్రహం కూడా లేదు అనమాట. సో ఇప్పుడు నేను ఇలా పోస్ట్ మ్యారీడ్, ఈ బాబుది పోస్ట్ మ్యారీడ్ లైఫ్ చూడాలి అన్నప్పుడు నేను చెప్పినట్టుగా 2, 7 ఓకే, 7కి ఏ గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి? శుక్రుడు, కుజుడు. ఈ శుక్రుడు, కుజుడు పోస్ట్ మ్యారీడ్ లైఫ్లో మనకి జనరల్గా ఎలా చేస్తారు అంటే, నేను మెయిన్ సిగ్నిఫికేటర్ ఏమనుకుంటాను, 7వ భావాన్ని పట్టుకున్నప్పుడు శుక్రుడు మెయిన్ అని. ఎందుకంటే వివాహానికి ముఖ్య కారకత్వం వహించే భావం 7వ భావం. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అనలైసిస్. జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వాళ్ళు నా క్లాసులు జరిగినప్పుడు, ఈ రికార్డింగ్ మీరు విన్నప్పుడు ఇంట్రెస్ట్గా విని, నా క్లాసులు సోమవారం జరిగితే అటెండ్ చేయండి. చేసిన తర్వాత ఖాళీగా కూర్చోకుండా నేను సమాజంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ని, బుద్ధిజీవులు, ఒక టీచర్స్ కావచ్చు, రిటైర్డ్ ప్రొఫెసర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, మీరందరూ కూడా సొసైటీలో ఇది పెద్ద సమస్య. జ్యోతిష్యం అనేది చాలా మ్యాచ్లు చెడగొడతా ఉన్నారు. సో మీరు నేర్చుకొని సమాజంలో నాలాగా, నేను 30 years దేశం కోసం చేశాను, రిటైర్డ్ 58లో ఉన్నాను. రోజు ఎంతో బిజీ ఉంటుంది లైఫ్. సో మీరు ఖాళీగా ఉండకుండా ఈ సబ్జెక్టుని నేర్చుకుంటే మీకు నేర్పిస్తాను. సొసైటీకి చేయండి, మంచిది. వివాహాలను ముందుకు తీసుకెళ్ళి హిందూ సమాజాల పెళ్ళిళ్ళు అనేది ఎక్కువ కావాలి, భయాందోళన ఉండకూడదు. సో ఈ శుక్రుడు మనకి మెయిన్ ఇక్కడ నేను తీసుకున్నప్పుడు, ఇతను దేనికి కారకుడు మీకు చెప్పాను నేను జ్యోతిష్యం చెప్పేటప్పుడు. శుక్రుడు అంటేనే వివాహానికి కారకుడు. శుక్రుడు అంటే ఆకర్షణ, ప్రేమ, విలాస జీవితం,
ఓకే, వాళ్ళ మధ్యన ఒక ఆకర్షణ అనేది శుక్రుడు సో శుక్రుడు మనకి 7వ భావానికి కనెక్ట్ అయ్యాడు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అంటే దీన్ని బట్టి ఏమవుద్ది, వాళ్ళ మధ్యన ఆకర్షణ అనేది ఉంటది. దాని సఖ్యత, హార్మోనియస్ లైఫ్ అంటారు. ఓకే, సఖ్యత, అన్యోన్యత కూడిన జీవితం, శుక్రుడు కనెక్ట్ అయ్యాడు కాబట్టి. తర్వాత వచ్చేసి మనం ఇంకోటి కూడా ఇక్కడ కుజుడు అయితే, శుక్రుడు కన్నా కూడా ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు. కుజుడు వీక్ ఇక్కడ. ఈ డి అంటే వీక్ అన్నమాట, 25%. వీటిని ఇట్లా చూసుకుంటారు, 25%, 50%, బి అంటే 75%, ఏ అంటే స్ట్రాంగ్ అన్నమాట. సో 7వ భావానికి శుక్రుడు కనెక్ట్ అయి ఉన్నాడు. కుజుడు వచ్చేసి కొంచెం వీక్. సో కుజుడు వల్ల ఏమవుతుందంటే, జనరల్ గా కూడా కుజుడు అంటే కోపానికి కారకుడు. సో జనరల్ గా నేను చెప్తాను, వివాహాల్లో ఉంటాయి ఏంటివి, దాన్ని ఏమంటారు మీరు, కోపతాపాలు, భార్యాభర్తల మధ్య అలకలు, కోపాలు, ఇవన్నీ టీకప్పులు, తుఫాన్ లాంటివి. సో ఈ ఇండికేట్ చేస్తే ఉంటాయి. దాన్ని మీరేంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కోఆపరేషన్, రెస్పెక్ట్ మీద దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో కుజుడు ఈ దీన్ని బట్టి చెప్పటం అనమాట. సరే, నెక్స్ట్ వద్దాం. మనకి దీంట్లో మనకి చూసేది ఏంటంటే, దీన్ని బట్టి నేను యాజువల్ చెప్పినట్టుగా ఈ వీనస్ స్థితి వల్ల వాళ్ళ మధ్యన అట్రాక్షన్ అనేది, ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది. సో ప్యాషనేషన్ అంటే ఒక రకమైనటువంటి, తెలుగులో ఒక పదం వాడతాం మనం వాళ్ళ మధ్యన. ప్యాషన్ అంటే కసి, అంటే చాలా ఇంటెన్స్ గా ఉండే లైఫ్ అన్నమాట. ఒకరి మధ్యన అనుబంధం, ప్యాషన్ గా. ఓకే, ప్యాషనేటెడ్ లైఫ్ అన్నమాట. దాన్ని మీరు సింపుల్ గా చూసుకోవాలంటే, ప్యాషనేటెడ్ లైఫ్ అంటే అది జీవితాన్ని వాళ్ళు ఒక ఒక కలగాన, ఒక ఆ, ఒక క- ఒక ఒక కళ, తీవ్రమైన ప్యాషన్ అంటే ఒక కసి. అంటే వివాహం వచ్చింది, మనం దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు ప్యాషనేటెడ్. ఇర్రెస్పాన్సిబుల్ గా తిరుగుతూ, పట్టించుకోకుండా తిరుగుతూ, మ్యారేజ్ అయింది, నా పడి ఏదో తిరిగి వస్తున్నాను, ఏందిలే మ్యారేజ్, దట్ ఇస్ నాట్ ప్యాషన్. అది అంటే దాన్ని డీప్ ఇంట్రెస్ట్ గా ఉంటాన్ని ప్యాషన్ అంటారు. ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీరు ప్యాషన్ తో ఉన్నారంటే, కసితో ఉన్నారంటే, బాధ్యతతో మెలుగుతున్నారు అనమాట. మ్యారేజ్ అయిపోయింది, నా పాటికి నేను ఎక్కడో వస్తున్నాను, తిరుగుతున్నాను, దట్ ఇస్ నాట్ ప్యాషన్. ఓకే, సో అట్లా. సో ఎందుకంటే అక్కడ మనకి శుక్రుడు కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి. సో జనరల్ గా దీంట్లో నేను చెప్పినట్టుగా మీకు ఒక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేది జనరల్ గా ఉంటాయి, ఈగో క్లాషెస్ ఉంటాయి. బట్ దాన్ని మనం ఏంటంటే మిటిగేట్ చేసుకోవాలి, ఓవర్కమ్ చేసుకోవాలి. అదేంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి. గ్యాప్ ఉండకూడదు వివాహంలో, గ్యాప్ ఎప్పుడు కూడా ఉండకూడదు. మనకి ఏదన్నా మధ్యలో, మన మధ్యన చిన్న చిన్న ఏదన్నా క్లాషెస్ వచ్చాయి అంటే వెంటనే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ 2వ హౌస్ని అనలైజ్ చేద్దాం. 2వ హౌస్ ఏంటి, ఏం చెప్పాను నేను, కుటుంబ వృద్ధి. దీంట్లో ఎవరు కనెక్ట్ అయ్యారు, ఒక బుధుడు కనెక్ట్ అయ్యాడు. దీన్ని బట్టి ఏం చెప్తుంది అంటే, బుధుడు 2వ భావంలో కనెక్ట్ అయ్యాడు అంటే వివాహానికి, బుధుడు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. బుధుడు అంటేనే కమ్యూనికేషన్ స్కిల్స్. సో కుటుంబంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి ఏదన్నా ఒక పొరపొచ్చలు వాళ్ళ మధ్యన ఏదన్నా అలకలు జరిగితే, 2వ భావం కుటుంబం చెప్తుంది అనమాట. కుటుంబంలో, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, బుద్ధుడు అంటే కమ్యూనికేషన్. సో దానివల్ల మనకి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మనకి ఆ మధ్యలో ఉన్న చిన్న చిన్నవి మనకి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, గ్యాప్స్ తొలగించుకోవచ్చు. ఎందుకంటే 2లో బుధుడు ఉన్నాడు. సో జనరల్ గా సో ఇలాంటి జరుగుతున్నప్పుడు మనకేమవుద్దంటే, ఒకవేళ మిస్అండర్స్టాండింగ్స్, వర్బల్ గా ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు వర్బల్ గా మాట్లాడుకోవాలి. అంటే దాన్ని అంటారు కోల్డ్ వార్ అంటారు. కోల్డ్ వార్ ఎప్పుడు అవుద్ది అంటే, అసలు మాటలు ఉండవు, లోపల లోపల మనసుల్లో పెట్టుకొని రగిలిపోతూ ఉంటారు. అట్లా ఉండకూడదు, ఓపెన్ అప్ అయిపోవాలి, చెప్పుకోవాలి. సో క్లారిటీ బేస్ వెళ్తూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ ఉంటే ఇక్కడ మనకి బుధుడు కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి 2వ భావంలో కుటుంబంలో వాళ్ళు, అబ్బాయి అమ్మాయి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను చూసేది 11వ భావం. 11వ భావంలో ఎవరు కనెక్ట్ అయ్యారంటే జూపిటర్. జూపిటర్ సహజ శుభగ్రహము. ఇక్కడ కూడా మీకు బుధుడు సహజ శుభగ్రహము, ఇక్కడ కనెక్ట్ అయిన శుక్రుడు సహజ శుభగ్రహము. కుజుడు జనరల్ గా పాపగ్రహం. లగ్నాన్ని బట్టి శుభ పాపాలు మారుతూ ఉంటారు, వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ మారుతూ ఉంటారు. సో 11వ భావంలో జూపిటర్ కనెక్ట్ అయినప్పుడు, జనరల్ గా జూపిటర్ ఏమి ఇస్తాడు మనకి, నేను చెప్పాను ప్రతి ఒక్క గ్రహ కారకత్వం, మొన్న క్లాస్ జరిగింది, గ్రహ కారకత్వాలు, భావ కారకత్వాలు, రాశి కారకత్వాలు చెప్పాను. నేను గురువు గురించి ఏం చెప్పాను, గురువు అంటేనే
సంపద. గురువు అంటేనే విజ్డమ్, జ్ఞానం, విద్య, తెలివి, సంపద, ఆరోగ్యం, పుత్రుడు కారకుడు. అమ్మాయి చాటులో అయితే భర్తకు కారకుడు. ఓకే. సో జూపిటర్ మనకి ఇక్కడ ప్రొటెక్షన్. జనరల్ గా జూపిటర్ ఏంటంటే ఆరోగ్యానికి కూడా మనం జూపిటర్ని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ జూపిటర్ మనకి 11వ భావం అంటే ఏం చెప్పాను నేను? కోరికలు నెరవేరాలి. కోరికలు నెరవేరాలంటే గురువు సపోర్ట్ ఉంది అక్కడ. కోరికలు ఏంటి? వివాహం, వైఫ్ తోటి ఒక ఫ్రెండ్లీ రిలేషన్స్, నా కోరికలు, మ్యారేజ్ చేసుకున్నాను. సో ఆ కోరికలు నెరవేరడానికి జూపిటర్ కనెక్ట్ అయ్యాడు కాబట్టి 11వ భావం. జూపిటర్ సహజ శుభగ్రహము. గ్రహాలన్నీ గ్రహాల్లో గల శుభగ్రహము, చాలా పవర్ఫుల్ గ్రహము జూపిటర్. ఓకే. శుక్రుడు, బుధుడు అందరినీ కూడా చెప్పాను. శుక్రుడు అంటే వివాహానికి కారకుడు, బుధుడు అంటే కమ్యూనికేషన్స్, వాణిజ్యము, విద్య, ఇట్లా ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి జూపిటర్ ఏం చేస్తాడంటే సస్టైనబిలిటీ, అంటే ఆ మ్యారేజ్ని సస్టైన్ చేయడం, స్థిరత్వం తీసుకురావడానికి, వాళ్ళ మధ్యన అడ్జస్ట్ అయ్యే అబిలిటీ, ఏదన్నా చిన్న చిన్న ఇష్యూలు వస్తే దాన్ని మేనేజ్ చేసుకుంటా మళ్ళీ అడ్జస్ట్ అయ్యే ఆ స్థిరత్వాన్ని, అబిలిటీని, ఆ శక్తిని వాళ్ళకి ఇస్తాడు. కొంచెం మోరల్ సపోర్ట్ కూడా ఇస్తాడు. సో ఓకే. సో ఫైనల్గా మనం ఏంటంటే దీన్ని బట్టి మనం ఏంటంటే ఒక కంటిన్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది పాజిటివ్గా వెళ్తుంది. సో ఇంతవరకు మనము వివాహానికి సంబంధించినటువంటి 2, 7, 11 పోస్ట్ మ్యారేజ్ లైఫ్. పోస్ట్ అంటే వివాహం తర్వాత, ప్రియర్ అంటే వివాహానికి ముందు. ఒక్కసారి జీవితంలో ఒక ప్లస్ల గురించి చూసినప్పుడు నెగిటివ్లు కూడా చూడాలి. ఇప్పటి వరకు జ్యోతిష్యంలో అందరూ వివాహాలు చెడగొట్టే వాళ్ళు ఒక్క నెగిటివ్ పట్టుకొని చూస్తారు. నేనేం చెప్తాను వాళ్ళకి, ఆ చాట్లో 10 నెగిటివ్లు తీసుకురా నాకు, అప్పుడు ఆ మ్యారేజ్ వద్దంటే నేను కూడా ఆలోచిస్తాను. నువ్వు 10 ప్లస్లు ఉంటే అవి చూడకుండా ఒక్క నెగటివ్ పట్టుకొని అది నీకు అదే వచ్చేమో, అంత తప్పితే మీకు రాదేమో చార్ట్ అనలైసిస్లో అని నా బాధ. మీకు చార్ట్ అంటేనే అసలు రాదేమో, ఈ డిగ్రీలు చూడటము, ఈ నక్షత్రాలు చూడటం, ఈ తలకాయ నొప్పి ఎవడు చూస్తాను. నేను చూస్తున్నా ఈ చార్ట్, గంటలు పడుతుంది. మీరు ఎట్లా పెళ్ళిళ్ళు చెడగొడతారు? అది ఎక్కడే న్యాయం అని నేను అడుగుతున్నాను. సో రికార్డ్ అవుతుంది, గ్రూపుల్లో పంపిస్తాను. వివాహం అంటే ఒక అనలైజ్ చేయటం అంటే అంత ఈజీ కాదు. ముహూర్త జ్యోతిష్యం చాలా కష్టం. కానీ ఈ రోజుల్లో ఉన్న స్పీడ్ యుగంలో ఆ ముహూర్తాలు పెట్టేవాళ్ళు కూడా ఏదో టగటగ పెట్టేస్తూ ఉంటారు. రోజుకి ఎన్నో చూడాలి. నేను చెప్పాను ఏకవింశతి మహాదోషాలు లేకుండా లగ్నం పెట్టగలగాలి. 20 ఏక అంటే 1, వింశ అంటే 21 మహాదోషాలు లేకుండా లగ్నం పెట్టగలగాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. సరే వదిలేద్దాం. సో ఇప్పుడు నేనేంటి, వివాహానికి సంబంధించినటువంటి మెయిన్ హౌస్ చూశాను. సరే కృష్ణమూర్తి ఏం చెప్తాడు అంటే, ఒక ఘటనకి సంబంధించిన ఎన్ని హౌసులు అయితే తీసుకుంటావో వాటికి విపరీత ఫలితాలనిచ్చే భావాలు, అంటే ప్రతి భావం 2 తీసుకున్నాం, 2కు 12వ భావం చూడు. 2వ భావం దగ్గర ఉన్నాం మనం, దానికి 12వ భావం చూడు. చార్ట్లోకి వెళ్తున్నాను కొంచెం. ఇక్కడ ఇది 2వ భావం, అంటే కుటుంబం గురించి చెప్పే ఈ 2వ భావానికి విపరీత ఈ 2వ భావం ఏమిస్తుంది? కుటుంబ వృద్ధి. ఓకే. కుటుంబ సపోర్టు, ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ చెప్తుంది. ఈ 2వ భావానికి విపరీతమైన 12వ భావం, విపరీత రిజల్ట్ ఇచ్చే, ఎగనిస్ట్ రిజల్ట్ ఇచ్చే ప్రతి ఒక్క దానికి 12వ భావం ఏమవుద్ది? ఇది అవుతుంది. ఏంటి? లగ్నం అవుతుంది. అంటే 1. అంటే 2వ భావానికి 12వ భావం ఏమో, ఇక్కడి నుంచి లెక్క 2వ భావాన్ని నుంచి వస్తే ఇది 12వ భావం. అదేంటిది? ఆ బాబు జాతకం లగ్నం అది. సో 1. తర్వాత వివాహానికి 7వ భావం మనం చూసినప్పుడు 7వ భావానికి 12వ భావం ఏముంటది? ఇది తులారాశి. ఇదేం పడుతుంది? లగ్నం నుంచి 6వ స్థానం అవుతుంది. సో 1, 6. మళ్ళీ 11వ భావం, 11వ భావానికి 12వ భావం ఏమొస్తుంది? ఇది 11వ భావం. ఇక్కడి నుంచి 12 అంటే 10. 11 నుంచి మనం ఇట్లా కౌంట్ చేసుకొస్తే 12, 10 అవుతుంది. సో 1, 6, 10, 2, 7, 11 స్థానాలకి విపరీత రిజల్ట్, ఎగనిస్ట్ రిజల్ట్స్ ఇచ్చే వ్యయభావాలు అంటారు ఇది. సో ఒక్కసారి మనం ఒక ఈవెంట్ కృష్ణమూర్తి పద్ధతిలో చూసేటప్పుడు అది కూడా నెగిటివ్ కూడా చూడాలి. 1, 6, 10. 1, 6, 10కి ఈ ఎట్లా ఈ కనెక్టివిటీ ఎలా ఉంది అనేది చూడాలి. 1కి ఎవరు కనెక్ట్ అయ్యారు? మార్సు, జూపిటరు, వేనస్. అంటే మనము
ఏ గ్రహాలైతే మనం 2, 7, 11 కనెక్ట్ అయ్యారో వాళ్ళు లగ్నం విపరీత భావాలకు కూడా కనెక్ట్. కుజుడు, గురువు, శుక్రుడు. ఓకే, 6వ భావానికి ఎవరెవరు? ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, మళ్ళీ మళ్ళీ కుజుడు, జూపిటర్, మళ్ళీ గురువు, శుక్రుడు రిపీట్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ 10లో అయితే చాలా ఉన్నారు. ఇక్కడ రాహు ఉన్నాడు, సాటర్న్ శని ఉన్నాడు, కేతు ఉన్నాడు, మళ్ళీ సాటర్న్ కేతు. ఓకే, సో దీన్ని మనం ఎలా అనలైజ్ చేసి పాజిటివ్ సైడ్ వచ్చినప్పుడు నెగిటివ్ సైడ్ కూడా మనం ఆలోచించాలి. నెగిటివ్ సైడ్లో 6వ భావానికి ఎలా? 6వ భావం అంటే ఏంటి? మీకు జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకి 6వ భావం అంటే జనరల్గా శత్రుస్థానం అంటారు. 6వ భావం శత్రుస్థానం, అప్పులు, రోగాలు. సో కృష్ణమూర్తి దీన్ని కొంచెం ఏం చూసుకుంటా అంటే డిస్ప్యూట్స్ అంటే తగాదాలు, ఫైట్స్ వాళ్ళ మధ్య. 8 అంటే దుస్థానం, 6, 8, 12 అంటే దుస్థానాలు. ఎందుకంటే ఈ భావాలు చెప్పేదంతా కూడా అన్ని కూడా అన్ని మనకి జీవితంలో కొంచెం కష్టాలు చెప్తానే ఉంటాయి. ఎందుకంటే జ్యోతిష్యంలో మనకి 1, 5, 9 భావాలని ఎలా లక్ష్మీ స్థానాలు, శుభస్థానాలు అంటాం. అలా 1, 4 అంటే కోణాలు అంటాము. అలాగే 1, 4, 7, 10 స్థానాలని కేంద్రాలు అంటాం. ఈ మంచి స్థానాలు అని చెప్తారు. అలాగే కొన్ని దుస్థానాలు కూడా మనకి 12 భావాల్లో 6 అంటే అప్పులు, రోగాలు, ఓకే, శత్రువులు. తర్వాత 8 అంటే ఆయుస్థానం, ఆయువుతో కూడింది. ఓకే, తర్వాత 12 అంటే మనకి వ్యయస్థానం, ఖర్చులు, అప్పులు. ఓకే, సపరేషన్ అంటే విడబాటు, ఎడబాటు, దూర ప్రయాణాలు, ఇలాంటివన్నీ కూడా 12వ భావం చెప్తుంది. సో మనం ఒక్కోసారి నేను 2, 7, 11కి వ్యయ భావాలు అంటే ప్రతి ఒక్క భావానికి 12వ భావం పట్టుకుంటే ఆ నంబర్లు వచ్చేస్తాయి. సో ఆ ప్రకారం ఏంటంటే 6వ హౌస్ వచ్చింది. 6వ హౌస్ ఏం చెప్తుంది? నేను చెప్పాను, తగాదాలు, ఓకే, ఫైట్స్. ఈ భావంలో ఎవరు కనెక్ట్ అయ్యారు? సో వీళ్ళు కనెక్ట్ అయిన దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ ఈ బుధుడు, ఈ మార్సు వీళ్ళు రిపీట్ అయ్యారు. ఓకే, సో దీన్ని బట్టి ఏమొస్తుంది అంటే జనరల్గా ఏంటంటే లైఫ్లో ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, వాటిని మనం కమ్యూనికేషన్ తోటి ఫిల్ చేసుకోవాలి. ఆ ఈగో క్లాషెస్ అని చెప్తుంది. ఓకే, లైఫ్లో. తర్వాత 10వ భావంలో ఎందుకంటే 1లో కూడా వాళ్ళు రిపీట్ అయ్యారు, ఇక్కడ కూడా 6లోనే మార్స్, జూపిటర్, వీనస్. అంటే ఏ గ్రహాలు అయితే 2, 7, 11కి మన ప్లస్ అవుతున్నారో వాళ్ళు వ్యయ భావాలు, విపరీత భావాలతో కూడా కనెక్ట్ అయినప్పుడు మనకి జనరల్గా ఈగో క్లాషెస్ ఉంటాయి. సో దాన్ని మనం కమ్యూనికేషన్ తోటి ఫిల్అప్ చేసుకోవాలి, గ్యాప్ తెచ్చుకోకూడదు. సో 10వ భావం అంటే మనకి జనరల్గా ఏమొస్తుంది అంటే కర్మ. ఒక మ్యారేజ్ మీద కర్మ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది 10వ భావం. సో దాంట్లో మనకేం వస్తుంది అంటే 10వ భావంలో మనం ఏమేం గ్రహాలు చూస్తున్నాను? నేను చాలా గ్రహాలు చూస్తున్నాను. వీళ్ళలో చాలా వరకు చంద్రుడు, ఓకే, చంద్రుడు అంటే ఎమోషన్స్, బుధుడు అంటే కమ్యూనికేషన్, సాటర్న్ అంటే శనీశ్వరుడు, డిలే కారకుడు. ఓకే, తర్వాత శనీశ్వరుని మనం ఇంకా ఏం చెప్తాము? శని అంటేనే లేబర్షిప్, శని అంటేనే డిసిప్లిన్, క్రమశిక్షణ, శని అంటే సేవ. ఓకే, శని అనకూడదు. శనీశ్వరుడు అంటేనే మనకి డిలే చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ఒక సక్సెస్ఫుల్గా వాళ్ళ జీవితంలో సక్సెస్. ఒక మ్యారేజ్ని డిలే చేశాడు అంటే ఒక లగ్నంలో శనీశ్వరుడు ఉన్నాడు, 7వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, లగ్నం నుంచి 5వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు అంటే 5లో శనీశ్వరుడు ఉంటే తన ముఖ్యమైన 2, 7, 11ని తన దృష్టిలైన 7, 3, 10తో చూస్తాడు. ఈ 2, 7, 11ని లగ్నం నుంచి 5వ స్థానంలో ఉంటాయి. దీంట్లో ఏమొస్తుంది అంటే చాలా ఒక్కోసారి మ్యారేజ్ డిలే అవుతూ ఉంటాయి లగ్నంలో శనీశ్వరుడు. కాకపోతే ఏమొస్తుంది అంటే కృష్ణమూర్తికి వెళ్తే నేను చెప్పాను 7వ